ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మకర రాశి వారి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. జూన్ 6, 7, 8 తేదీలలో మకర రాశివారికి జాగ్రత్త అవసరం. ఒక స్త్రీ వల్ల జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆమె ఎవరు? ఎందుకు ఆమె వల్ల మార్పులు రాబోతున్నాయి? అదే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతేకాకుండా రాబోయే 3 రోజులలో మకర రాశివారి జీవితంలో కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఆ మార్పులు ఏమిటి, ఎలా వస్తాయో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మీకు ప్రతి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో ప్రారంభానికి ముందు చిన్న మనవి, శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు మకర రాశి పరిధిలోకి వచ్చే నక్షత్రాలు ఏమిటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం మొత్తం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాల్లో జన్మించినవారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని దేవుడు. మకర రాశిని చరరాశిగా, భూతత్వ రాశిగా పరిగణిస్తారు. కాలపురుషునిలో ఇది కర్మస్థానంగా భావిస్తారు. సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మకర రాశి గురించి చెప్పుకోవాలంటే మకర రాశివారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, జ్ఞానపరులు. వారి కీర్తి అనేది అనుభవం ద్వారా వస్తుంది. వారు అనుకున్నదాన్ని సాధించేవారుగా ఉంటారు. ఈ రాశివారి ప్రత్యేకత వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం అయిన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ద్వారా అపారమైన అనుభవాన్ని సంపాదిస్తారు. వారిలో అసాధారణమైన పట్టుదల ఉంటుంది. మకరం అంటే ముసలి అని చెబుతారు కదా. ముసలికి ఎలా గట్టి పట్టుదల ఉంటుందో మకర రాశివారు చాలా పట్టుదలతో ఉంటారు. అంటే మకరం అంటే ముసలి. ముసలికి ఎలా గట్టి పట్టుదల ఉంటుందో అలాగే ఈ రాశివారికి కూడా ఉంటుంది. కాని వీరు జింక ఎలా నాజూగ్గా, సున్నితంగా ఉంటుందో అలాంటి సున్నితత్వం కూడా వీళ్లలో ఉంటుంది. కాబట్టి మకర రాశివారు ఒకవైపు పట్టుదలతో, మరోవైపు సున్నితమైన ఆలోచనలతో జీవిస్తారు. వారు ఒక విషయమీద పట్టుపడితే ఆ విషయం పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. అలాగే ఏ సమస్య వచ్చినా ఆలోచించి, బాగా గమనించి, శాంతిగా నిర్ణయం తీసుకుంటారు. ఇతరుల్ని మోసం చేయాలనే తలంపే వీళ్లకి ఉండదు. ఇటు వాళ్ళని ఎవరైనా మోసం చేస్తే చాలా బాధపడిపోతారు. వీళ్లకి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల్ని ప్రేమగా చూసుకుంటారు. ఇక వీళ్ల బలహీనత ఏంటంటే పక్కవారి మాట విని నిజం తెలుసుకోకుండా ఒక్కొక్కసారి తొందరగా నిర్ణయం తీసేస్తారు. అలా చేస్తే విమర్శలు ఎదురవుతాయి. కాని ఒకవేళ తప్పు జరిగినట్టు తెలిసిన తర్వాత వెంటనే అంగీకరించడంలో ఏమాత్రం వెనుకడరు. అయితే వీరు ఒకసారి తప్పు జరిగితే మళ్ళీ ఎప్పటికీ అలాంటి తప్పు చెయ్యరు. ఇక ఈ రాశివారు అందరినీ సమానంగా చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని ఒకేలా చూసేయగలిగే పెద్ద మనసు వీళ్లకి ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు తమ వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా కూడా తమ పద్ధతిని ఏమాత్రం మార్చరు. శాంతియుత స్వభావంతో మాటమీద నిలబడతారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారికి స్త్రీ సంతానం అంటే చాలా అభిమానం ఉంటుంది. సంతానం విషయంలో వీరి అభిష్టం ప్రకారం వ్యవహారాలు నడవకపోవచ్చు. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఇక నైతిక బాధ్యతలు ఈ రాశివారు చాలా పెద్దగా భావిస్తారు. తమ కుటుంబం కోసం తమదైన శ్రమను వెచ్చిస్తారు. చిన్ననాటినుంచే బాగా కష్టపడి ఏదైనా ఒక లక్ష్యం సాధించాలనే పట్టుదల వీరికి ఉంటుంది. మకర రాశివారికి పట్టుదల, అంతర్గతంగా ఉన్న ప్రతీకార భావం, పోటీతత్వం ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయి. అలాగే వీరికి గట్టిగా జ్ఞాపక శక్తి ఉంటుంది. వీరు సాధారణంగా ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు. వీరి మేధస్సు చాలాసార్లు ఇతరుల కోసం వినియోగించబడుతుంది. కాని తమ ప్రతిభ వెలుగులోకి రావడం మాత్రం కష్టం. అలాగని ధనమే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధంగా ధనం సరిపోతుంది అనే భావన వీరిలో ఉంటుంది. అవసరాల కోసం ధనం వస్తుంది, దాన్ని సర్దుబాటు చేసుకుంటారు. మీరు ఎల్లప్పుడూ ఇతరులకి ఆదర్శంగా ఉంటారు. ప్రతిష్టత కోసం కాక, పూర్తి లక్ష్య సాధన కోసం ప్రతిరోజూ శ్రమిస్తారు. ఇలాంటి మకర రాశివారి జీవితంలో ఇంకా 4 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ఆమె వల్ల మీ జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల వల్ల మీ అదృష్టం జ్వలించబోతోంది. ఒక ముఖ్యమైన పనికి బయలుదేరినప్పుడు ఆమె ఇచ్చిన చిన్న సలహా లేదా ఆమె మీ ఎదురు రావడం
మీ జీవితానికి అదృష్టం అవుతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ తల్లి కావచ్చు, మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ భార్య కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఏదైనా ఒక పని మీకు కష్టంగా అనిపించినా ఆ స్త్రీ వల్ల ఆ పని సులభంగా పూర్తి అవుతుంది. మీ ఇంట్లో ఉన్న స్త్రీల ప్రేమ మీ జీవితంలో వెలుగు తెస్తుంది. ఆ ప్రేమ వల్ల మీ జీవితం ఆనందంతో తాండవిస్తుంది. ఈ స్త్రీ కారణంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అయితే మీ భాగస్వామిని బాధపెట్టే విధంగా వ్యవహరిస్తే మీకు ప్రతికూల ఫలితాలు తప్పవు. మకర రాశివారికి రాబోయే 3 రోజులు చాలా శుభకరమైన రోజులుగా మారబోతున్నాయి. ఇది కేవలం పరమశివుని ఆశీస్సులు వల్లే జరుగుతుంది. ఆ స్త్రీ రాక, లేదా ఆమె తీసుకున్న నిర్ణయం, లేదా ఆమె సౌభాగ్యం, ఈ మూడిటిలో ఏదో ఒకటి మీ జీవితంలో రాజయోగాన్ని తీసుకురాబోతుంది. అందుకే మకర రాశివారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు తీసుకునే కీలక నిర్ణయాల సమయంలో వారి సలహాలు తప్పకుండా తీసుకోండి. ఒకవేళ మీరు ఒక మకర రాశి స్త్రీ అయితే మీ అక్క, మీ చెల్లెలు లేదా ఇతర ఆడపడుచులు ఈ విషయంలో మీకు సహాయపడతారు. మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఏ పని అయినా ఏకాగ్రతతో చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చేయబోయే పని ముందుగా సంపూర్ణ అవగాహన కలిగిన తర్వాతే ముందుకు సాగండి. మీ భాగస్వామి మీ ప్రేమను, మీ ఆరాధనను ఆశిస్తున్నాడు లేదా ఆమె ఆశిస్తోంది. ఆ వ్యక్తిని మీరు గౌరవించాలి, ప్రేమతో ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టే శత్రువుల ఎత్తుగడలు ఎలా అయినా ఫలించవు. ఆర్థికంగా చూస్తే మధ్యస్థాయి ఫలితాలు కనిపిస్తున్నా దీర్ఘకాలంగా చూస్తే స్థిరంగా లాభముంటుంది. సమాజంలో మీరు మంచి పేరు సంపాదిస్తారు. మీ జీవన ప్రయాణంలో ప్రతి ముఖ్యమైన విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం అత్యంత అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చేపట్టే పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన, ఒత్తిడి అనేవి సహజమే. కాని మీరు ప్రశాంతంగా ఆలోచించి అడుగులు వేస్తే చాలా మంచిగా ఫలితాలు వస్తాయి. మీరు చేసే పని ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అధికారులను కలవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది. మీరు చేయనప్పుడు కూడా పొరపాటు మీపై పడే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో ఆవేశం వద్దు. సహనం ఉండాలి. ఓపికతో ఉన్నప్పుడే మీ నిజాయితీ బయటపడుతుంది. ఆరోగ్య విషయాల్లో ఇప్పటికే ఉన్న సమస్యల్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో ముందస్తుగా ప్లాన్ చేయండి. జాగ్రత్తలు పాటించండి. జూన్ 6, 7, 8 తేదీల్లో మీ జీవితంలో ఎటువంటి మార్పులు అనుకోకుండా వస్తాయి. ఈ మార్పులు మీకు ఆనందాన్ని మరియు కాస్త ఆశ్చర్యాన్ని కూడా కలిగస్తాయి. కాబట్టి ఆలోచించి ప్రతి అడుగు వేసే ముందు స్పష్టత ఉండేలా చూసుకోండి. ఈ కాలంలో మీ విలువైన ప్రయత్నాల ఫలితంగా మీరు అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు వేసుకున్న ప్రణాళికతో అవిశ్రాంతంగా ముందుకు సాగండి. ఆస్తి విషయాల్లోనూ మీరు ప్రణాళికాత్మకంగా వ్యవహరిస్తే ఆస్తిని పెంచుకునే అవకాశముంది. కీలక నిర్ణయాల్లో కొంచెం చంచలంగా ఉంటారు. అందుకే తీసుకునే ప్రతి నిర్ణయం బలంగా ఉండేలా చూసుకోండి. వ్యాపార రంగంలో మీ శ్రమ పెరుగుతుంది. మీ అర్హతకు తగిన ప్రతిఫలం అందుతుంది. కొన్ని సంఘటనలు మీకు బాగా కలిసొస్తాయి. అవే మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. చెడు విషయాల మీద దృష్టి పెట్టకండి. అవసరంలేని ఆలోచనల్ని దూరంగా ఉంచండి. వీరిలో చెడ్డవాళ్లు కూడా ఉండొచ్చు. వాళ్ళు మీ అభిప్రాయాలపై ప్రభావం చూపించవచ్చు. అందుకే ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు నిమిషమాగి తరువాత ఆలోచించండి. ప్రతి నిర్ణయం ముందు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. నవగ్రహ ఆరాధన చేయడం వల్ల మీ జీవితంలో శుభ పరిణామాలు వస్తాయి. మీ నియమితమైన ఆచరణే మీకు శాంతిని, సంపదను అందిస్తుంది. సంతాన విషయంలో ఓపికగా ఉండాలి. వారిని అర్థం చేసుకోవాలి. సరైన దారిని చూపించి మార్గనిర్దేశం చేయడం నీ బాధ్యత. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా మాట్లాడాలి. వారి అభిరుచులను గౌరవించి ధైర్యం చెప్పాలి. ఆర్థిక విషయాలలో మకర రాశివారు సాధారణంగా పొదుపుగా ఉంటారు. ఇది మంచి లక్షణమే. అయితే అవసరమైన చోట ఖర్చు చేయడానికి వెనకాడకూడదు. సమయానుకూలంగా ఖర్చు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాల్లో భాగస్వాములతో సఖ్యతగా వ్యవహరించండి. ఐక్యతతో పనిచేస్తే మంచి లాభాలు వస్తాయి. ఇతరుల పేరుతో చేసే వ్యాపారాల్లో
మరింత జాగ్రత్త అవసరం. కాంట్రాక్టులు, ఒప్పందాల విషయంలో స్పష్టత ఉండాలి. ఈ 4 రోజులు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటాయి. పాత అప్పుల చెల్లింపులో పురోగతి కనిపిస్తుంది. లేదా అప్పు తీర్చడానికి మార్గాలు బయటపడతాయి. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేసే ఆలోచన గట్టిగా మొదలవుతుంది. పెట్టుబడుల విషయంలో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటే మంచిదే. వారి సూచనలు అనుకోకుండా ఉపయోగపడతాయి. ఇది నీవు నిర్ణయం తీసుకునే ముందు క్లారిటీ ఇస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం చాలా శుభకరం. కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్లడం వల్ల ఇంట్లో ఐక్యత పెరుగుతుంది. సకుటుంబంగా దేవాలయ సందర్శన చేయడం వల్ల గృహ శాంతి కలుగుతుంది. పేదలకు వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది. ఇది నీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకురస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. గురువారం రోజున విష్ణు దేవాలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించాలి. ఇది గురు అనుగ్రహం పొందే అవకాశాన్ని కలిగిస్తుంది. నీ మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఈ 3 రోజుల్లో ఉద్యోగరంగంలో కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు అప్పగించబడే అవకాశముంది. వాటిని భయపడకుండా స్వీకరించాలి. ఇది మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశంగా మారుతుంది. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కొత్తగా ప్రయత్నించే ఆలోచన ఉంటే ఇది తగిన సమయం కాదు. ప్రస్తుతమున్న దానిలో స్థిరంగా ఉండటం మంచిది. విదేశీ అవకాశాల పట్ల కొంత ఆశాజనకంగా ఉంటుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం అనే విషయంలో ఎవరైనా ఆహ్వానిస్తే అన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. నీలోని కొంతకాలంగా ఉన్న బలహీనతలు బయటకు వస్తాయి. ముఖ్యంగా కోపం, మొండితనం, అహంకారం వంటి లక్షణాలను నియంత్రించాలి. స్నేహితుల నుంచి ఆశాజనకమైన వార్తలు వస్తాయి. కొంతకాలంగా దూరంగా ఉన్నవాళ్లు మళ్లీ సంప్రదించే అవకాశముంది. ప్రేమతో స్పందించాలి. ఒక చిన్న మొత్తంలో అపరిచిత ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది లాటరీ, చిన్న పెట్టుబడుల రూపంలో రావచ్చు. వెచ్చని సహజపరమైన ఆహారం తీసుకోవాలి. జీర్ణ వ్యవస్థను క్రమంగా ఉంచుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయకుండా టైంకు తినడం మంచిది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం, నిర్ణయాలలో స్పష్టతను కలిగి ఉండటం ఈ రోజుల్లో ఎంతో అవసరం. ముఖ్యంగా ఇతరుల ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకూడదు. నిద్రలేమి, మానసిక ఆందోళన ఉండే అవకాశముంది. ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. శనివారం నాడు నల్ల వస్త్రాలు ధరిస్తే శని అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి ఆత్మవిశ్వాస లోపం లేకుండా ముందుకు సాగాలి. శనివారం ఉదయం ఆవునేయితో దీపం వెలిగించాలి. దీనివల్ల దోషాల నివారణ కలిగా ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తులు ప్రసరిస్తాయి. తులసి మొక్కను రోజూ నీరుపోసి ప్రార్థన చేయడం ద్వారా ఇంటి చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, పవిత్రతను పొందవచ్చు. ముఖ్యంగా గురువారం లేదా శనివారం ఇది మంచిది. ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న సమస్యలు ఉన్నా అధిక శాతం శుభ ఫలితాలు ఉండే సూచనలు ఉన్నాయి. సహనం పాటిస్తే అన్నీ విజయవంతంగా ఉంటాయి. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, కార్యాలయంలో సహచరులతో ముదురు మాటలు అనవసరంగా దూరాన్ని పెంచుతాయి. ప్రతిరోజూ మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి. ఉదయాన్నే 5 నిమిషాలైనా ప్రార్థన చేయడం వల్ల నిన్ను చుట్టుముట్టిన ఒత్తిడులు తగ్గిపోతాయి. ఇంట్లో రోజూ ఒకసారైనా సామ్రాజ్య ధూపం వేయడం వల్ల దోషాల నివారణ కలుగుతుంది. ఇంట్లో శుభత, శాంతి ఏర్పడుతుంది. పేదవారికి సహాయం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు, సామగ్రి అందించడం, వృద్ధులకు అవసరమైనవే కావచ్చు. వీటివల్ల మీ పుణ్యం పెరుగుతుంది. మకర రాశివారు తమ కుటుంబానికి త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కుటుంబ ఐక్యత పెంచేందుకు ఇది కీలకం. మహిళల విషయంలో చూస్తే మకర రాశి స్త్రీలు అధికంగా కష్టపడతారు. వారిలో ఉన్న పట్టుదల, క్రమశిక్షణ వాళ్లను ఎటువంటి రంగంలోనైనా ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. వారు మేనేజ్మెంట్, ఫైనాన్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు, న్యాయరంగం, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో అద్భుతంగా రాణించగలరు. వారిలో ఉండే అంకిత భావం, జవాబుదారీతనం, ఆచరణాత్మక ఆలోచనలు జీవితాన్ని స్థిరంగా, విజయవంతంగా తీర్చిదిద్దుతాయి. వారిలోనే నిశ్శబ్దం, ఆత్మవిశ్వాసం, ఆస్యం ఉండటం వల్ల వారు ఇతరుల కంటే విభిన్నంగా కనిపిస్తారు. ఇది వారికే ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. తమ కుటుంబ సభ్యులపై, ప్రియమైన వారిపై గాఢమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కోసం వారు త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడతారు. వారు ఎప్పుడూ మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేస్తుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎంత కష్టమైనా వెనక్కి తిప్పుకోరు. అయితే కొన్నిసార్లు అధిక ఆందోళన, భావోద్వేగాలను లోపలే దాచుకోవడం, మొండితనం లాంటి లక్షణాలు వారి కొద్దిగా బలహీనతలు కావచ్చు. అయినప్పటికీ వారిలో ఉండే దృఢమైన స్వభావం, పట్టుదల, అంకితభావం వారిని జీవితంలో విజయపథం వైపు నడిపిస్తాయి.
ఇది కేవలం మకర రాశి లక్షణాల ఆధారంగా చెప్పబడిన సాధారణ మార్గదర్శకమే. వ్యక్తిగత జాతకానికి తగిన మార్పులు ఉండవచ్చు. ప్రతి వ్యక్తికి వారి పుట్టిన సమయం, ప్రదేశం, నక్షత్ర స్థితులు ఆధారంగా ఈ లక్షణాలలో తేడాలు ఉండటం సహజమే. జీవితంలో కష్ట సమయంలో మకర రాశివారు కొన్ని జ్యోతిష్య పరిహారాలు పాటించడం వల్ల సమస్యల నుంచి బయటపడటానికి మార్గం దొరుకుతుంది. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, ధనిష్ట నక్షత్రం వారు కూడా ఏకముఖి రుద్రాక్షను ధరించవచ్చు. ఈ రుద్రాక్షలు ధరిస్తే మానసిక స్థైర్యం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మరియు శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశివారికి 6, 8 మరియు 9 అనేవి అదృష్ట సంఖ్యలు. ఇవి వారికి ముఖ్యమైన రోజుల్లో ఉపయోగపడవచ్చు. శని గ్రహం ప్రభావం మకర రాశిపైన ఎక్కువగా ఉంటుంది, కాబట్టి శనివారం ఈ రాశివారికి శుభదాయకంగా ఉంటుంది. ఈ రోజున ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశముంటుంది. కావున శనివారం రోజున ప్రత్యేకమైన పూజలు చేయడం మంచిది. గణేశుడికి గరిక ఆకులు మరియు బోధక పళ్లను నివేదనగా సమర్పించాలి. గణేశ మంత్రాలతో ఆరాధించాలి. శ్రీమహావిష్ణువును పూజించడానికి విష్ణు సహస్రనామం, ఇతర విష్ణు మంత్రాలను పయించాలి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన మకర రాశివారు తమ జన్మ నక్షత్ర అధిపతి సూర్యుడుకు ఆదివారాలు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యోదయం సమయంలో తూర్పు దిశలో నిలబడి సూర్యుడికి జలాన్ని సమర్పించాలి. శ్రవణ నక్షత్రంలో జన్మించినవారు జన్మ నక్షత్ర అధిపతి చంద్రుడు, అలాగే అధిష్టాన దేవత అయిన పార్వతీదేవిని ఆరాధించాలి. ప్రత్యేకంగా పౌర్ణమి రోజున చంద్రోదయం అనంతరం శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారిని భక్తితో ఆరాధించాలి. శ్రీలలిత సహస్రనామ స్తోత్రం పయించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన మకర రాశివారు జన్మ నక్షత్ర అధిపతి కుజగ్రహం, అలాగే కుజ అధిష్టాన దేవత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ప్రత్యేకంగా మంగళవారం, షష్ఠి తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శించాలి. ఈ పరిహారాలు మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ఈ విధంగా ఆచరించడం ద్వారా జాతక రీత్యా కలిగే అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు. దుష్ప్రభావాల నుండి బయటపడటానికి ఇవి శక్తివంతమైన పరిహారాలుగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదములు.